మీడియా కూడా వచ్చిందనమాట, ప్రెస్ కూడా వచ్చింది. గాయస్ ఇది ఎప్పటికి రిపేర్ అవుతుందో తెలీదు. మేమైతే ఘాటీ పైకి ఎక్కి అందరూ, మేమే కాదు అందరూ అనమాట, అందరూ బయటకు వచ్చి ట్రైన్ చూడండి ఎంత కిందకు ఉందో. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో ఏంటండి కొంచెం స్పెషల్ అండి. మన ఇండియాలోనే దగ్గర ఈ ట్రైన్స్, టాయ్ ట్రైన్స్ అనేవి ఒక మూడో ఎన్నో ఉన్నాయన్నమాట. ఆ మూడో ఎన్నింటిలో అందులోని ఒక టాయ్ ట్రైన్లోని ఈరోజు మేమైతే ట్రావెల్ చేయబోతున్నాం. అది మీరు కూడా చూడండి. మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు డార్జిలింగ్ ఎప్పుడైతే వస్తారో కంపల్సరీ ఒక్కసారైనా సరే డార్జిలింగ్, న్యూ జల్పాయ్గూడ నుంచి డార్జిలింగ్కి టాయ్ ట్రైన్ అయితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే ఈ జర్నీ చాలా 80 కిలోమీటర్సే, బట్ దీని ఒక జర్నీ ఉంటుంది చూసారా, 120 years పాత ట్రైన్స్ కాబట్టి. ఇప్పుడు మీకు ట్రైన్ కూడా చూపిస్తాను నేను. అంటే అదొక ఫీల్ అనమాట, సపరేట్ ఫీల్ అనమాట. ఎందుకంటే ఆ వింటేజ్ ఫీల్, ఆ వింటేజ్లో ఈ ట్రైన్స్ అవి ఉండేవి కాబట్టి సో ఆ ఫీల్ అంతా మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు అంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఎప్పుడు వెళ్ళినా సరే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుద్ది. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్కడ బుక్ చేసాం, ఎలా బుక్ చేసాం, దీని ట్రైన్ నెంబర్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను. ఇప్పుడైతే ఇంకా టైం ఉంది, ఇప్పుడైతే 8 o'clock అవుతుంది, 10 o'clock అనమాట మన ట్రైను. ఇప్పుడు మీకు ట్రైన్ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇదనమాట ట్రైను. 2 బోగీలు ఉంటాయి, అందులోని 2 క్లాసులు ఉంటాయి. ఒకటి ఫస్ట్ క్లాసు, ఇంకో సెకండ్ క్లాస్ కాదు, దాన్ని ఇంకేదో అంటారు అనమాట. ఫస్ట్ క్లాస్ ఒకటి మీకు మొత్తం ఇప్పుడు సీట్లో ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుంది, మేము బుక్ చేసింది ఫస్ట్ క్లాస్ అనమాట. అది చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇది అనమాట నేను కూర్చోబోయేది. ఇది ఫస్ట్ క్లాస్ అండి, చూసుకోండి. ఇంకా క్లీనింగ్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ క్లాస్. ఇదిగోండి ఫ్రెండ్స్, అదొక కోచ్, ఇదొక కోచ్ అనమాట. ఇది C1, అది F1 అనమాట. ఒక వాష్రూమ్ కూడా ఉంది C1లోని, అంటే ఇందులోని ఒక వాష్రూమ్ ఉందన్నమాట. దీని చార్జెస్ నుంచి 1600. ఇందాక మీకు చూపించాను కదా నేను, దాని చార్జెస్ వచ్చేసరికి 1400 అనుకుంటాను. సో ఇదనమాట. జస్ట్ ఇది అంత వేరియేషన్ ఏం లేదు, కొంచెం సీట్స్ ఒక వేరియేషన్ అంతే అనమాట. సీట్స్ ఒక వేరియేషన్ తప్ప ఇంకేం వేరియేషన్ లేదు. ఇది ఏంటంటే కొంచెం కుషనింగ్ బాగుంది, అదర్వైజ్ మిగతాదంతా నార్మల్. మొత్తం ఎన్ని సీట్స్ అంటే 15. ఇందులో కూడా 15 సీట్స్ ఉన్నాయి, అందులో 16 సీట్స్ ఉన్నాయి, అంతే డిఫరెన్స్. ఇదిగోండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఈ టాయ్ ట్రైన్ ఒక పట్టాలు. అదే ఆ ట్రైన్ మీకు అది కూడా ఇక్కడ లేకపోయినా నేను మామూలు స్క్రీన్ పైన వేస్తాను చూడండి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మీకు మొత్తం దాని కాస్ట్, ఛార్జెస్ అవి ఇక్కడ రాశారు. దాని ఆఫీసు, వెయిటింగ్ రూము అంతా ఉందన్నమాట. అదొకసారి మీకు చూపిస్తాను. దానికంటే ముందు అనమాట, ఇప్పుడు మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ ట్రైన్ ఆల్రెడీ పార్క్ చేసి ఉందన్నమాట. అది మీకు చూపించాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది 10 o'clock స్టార్ట్ అవుతుంది, ఇంకో 1 hour దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఎక్కడైతే దాని వెయిటింగ్ హాల్ ఉందో దాని పక్కనే దాని ఛార్జెస్ మొత్తం ఒక లిస్ట్ లాగా ఉందన్నమాట. అది చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. అది కూడా ఇదిగోండి ట్రైన్ ఛార్జెస్. DHR ట్రైన్ ఫేర్ టేబుల్, న్యూ జల్పాయ్గురి, డార్జిలింగ్ హిమాలయ రైల్వే. ట్రైన్ యొక్క మొత్తం ఛార్జెస్ అనమాట. ఇది ట్రైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారా మీరు? ట్రైన్ నెంబర్స్ అండ్ ట్రైన్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. సో ఈ రైల్వే స్టేషన్ అయితే మొత్తం ఖాళీగా ఉంటుంది అనమాట. ఇక మా లగేజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది. ట్రైన్ ఆల్రెడీ మనకి న్యూ జల్పాయ్గూడ స్టేషన్ అంతా అటుపక్క ఉంటుంది అనమాట. ఇది టాయ్ ట్రైన్కి సంబంధించిన మా ప్లాట్ఫామ్ అంతా ఇటుపక్క ఉంటుంది. దాని లాస్ట్కి వచ్చాను, మీరు ఎవరైనా అడిగినా చెప్పేస్తారు స్టేషన్లోని.
దీని యొక్క వెయిటింగ్ రూము ఇక్కడ ఉందన్నమాట, డిహెచ్ఆర్. వెయిటింగ్ రూమ్ ఇలా ఉంటుంది. లోపల తీసుందో లేదో చూద్దాం. క్లోజ్ చేసి ఉంది, బయట కనిపిస్తుంది అనుకుంటున్నాను. బయట నుంచి కూడా మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మనం మళ్ళా మీతో నేను ట్రైన్ అంతా స్టార్ట్ అయ్యి జర్నీ అంతా ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు వచ్చినా సరే ఈ జర్నీ చూస్తే మీకు కూడా అంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. కంపల్సరీ అయితే మాత్రం ఈ ట్రైన్స్ ఇప్పుడు వరకు అంతే ఉన్నాయండి. ఇంకా ఫ్యూచర్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఉంటాయో ఉండవో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు మనం ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని నా సజెషన్. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒకసారి అంటే మళ్ళీ ఒక డే వేస్ట్ అయిపోద్ది అనుకోండి డార్జిలింగ్కి, పోనీయండి. బట్ ఈ వింటేజ్ ఒక ఫీల్ మాత్రం మన దగ్గర ఉంటుంది కాబట్టి, ఆ మెమరీస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారైనా కంపల్సరీ ట్రై చేయండి. సో గైస్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవ్వండి మొబైల్ బయటకు వెళ్తా అంటే భయం వేస్తుంది ఎక్కడైతే పడిపోతామో అని. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది బండి. ట్రైన్ అయితే ఇప్పుడే ఒక 5 minutes అవుతుంది అన్నమాట స్టార్ట్ అయ్యి. ఇలా కూర్చుంటారు మొత్తం, అందరూ కూర్చుంటారు. గైస్ చూడండి, ఇది ప్లాట్ఫాము. మా ట్రైన్ విండో ఇక్కడ వరకు ఉంది. ఇక ఇది నా చెయ్య అంటే ఇది ఇలా ఉంది ప్లాట్ఫామ్. ఇదిగోండి ప్లాట్ఫామ్, ఇది సిలిగుడి ప్లాట్ఫామ్ ఇది అనమాట. చూడండి ఎలా ఉందో ప్లాట్ఫామ్, ఇక్కడికి ఉంది నా చెయ్య. అంటే ఎంత కిందకు ఉందో చూడండి ట్రైన్ చూడండి ఎంత కిందకు ఉందో. పిల్లలు చూడండి ఎంత పెద్దగా వెళ్తారు. అంటే నేను కిందన ఉన్నాను అనమాట. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత అంటే మా హైట్లో ఎంత కిందకు ఉందో. రోడ్డు పక్క నుంచి వెళ్తుంది. ఇక్కడ మనుషులు రోడ్డు పక్కన మనుషులు వెళ్తున్నారు. మేము ట్రైన్లో ఉన్నాం. గైస్ ఇప్పుడు మేము జంగల్లోకి ఎంటర్ అవుతున్నాం, ఫారెస్ట్లోకి అనమాట. డీప్ ఫారెస్ట్ అంటే ఘాటీ పైకి ఎక్కుతుందన్నమాట టాయ్ ట్రైన్. చూపిస్తాను మీకు, మొత్తం అంతా జంగల్లో ఉంది, చూపిస్తాను. No photography, no. మొత్తం జంగల్లోంచి వెళ్తున్నారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి, ప్రతి ఒక్కరు చేయాలన్నట్టు. అంటే ఫస్ట్ మీకు బోరింగ్ అనిపించిన ట్రైన్ ట్రావెల్ అవుతున్న కొద్దీ చాలా బాగుందన్నమాట. నాకు నిద్ర వచ్చింది. వ్యూస్ కానీ జర్నీ కానీ చూస్తూ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. టాయ్ ట్రైన్ మధ్యలో జంగల్లో ఆగిపోయిందండి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూపిస్తాను, ఆయిల్ లీకేజ్ అవుతుందన్నమాట, తెలియలేదు. సో మధ్యలో అయితే ట్రైన్ అయితే ఆగిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు టైం చూసుకుంటే 11:30 దగ్గర అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎలాగెళ్తుందో వీళ్ళు బ్యాకప్ ప్లాన్ అంటూ ఏమున్నదో చూసుకోవాలన్నమాట. మీకు ఆయిల్ ఎక్కడెక్కడ లీకేజ్ అయిందో చూపిస్తాను ఒకసారి. చూస్తున్నారా, ఇగో అందరూ మధ్యలో ఆగిపోయి
ఇక్కడ ఉన్నామన్నమాట. అందరూ ఇక్కడ ఆగిపోయిందని చెప్పేసి ఫొటోస్ అవి దిగుతున్నారు. మీకు చూపిస్తాను. అంటే ఘాటి అనమాట ఇది, టోటల్లీ మొత్తం ఘాటి. పైకి అలాగా బళ్ళు అలా పైకి వెళ్తున్నాయి, చూస్తున్నారా, అలా పైకి వెళ్తున్నాయి అనమాట. అన్ఫార్చునేట్లీ ఏంటంటే బండి ఆగిపోయింది. ఇది మరీ అంత అప్పు కూడా కాదు, జస్ట్ ఇలాగ ఎక్కుతుంది, బండి ఆగిపోతుంది. ఏంటా అని చూసి వెనకాలకు వస్తే మొత్తం ఆయిల్ అంతా లీకేజ్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఇదంతా మొత్తం లీకేజ్. మా ట్రైన్ ఎలా వచ్చిందో మొత్తం అంతా లీకేజ్లో ఉందన్నమాట. సో అది ప్రస్తుతానికి ప్రాబ్లం. అయితే అది ఎప్పటికి వెళ్తుందో తెలీదు, లేదా మరి ఇంకా రైల్వే తరపు నుంచి ఏమొస్తుందో కూడా తెలీదు. సో వెయిట్ అండ్ చూద్దాం. దీన్నే రిపేర్ చేస్తారా లేదంటే ఇంకేమైనా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా అనేది వెయిట్ అండ్ వాచ్ చూద్దాం. నాకైతే అనిపిస్తుంది ఇదే రిపేర్ చేస్తారేమో అని. ఎప్పుడైనా సరే ఇలాంటి దగ్గరికి వెళ్తేప్పుడు ప్లాన్ బి అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఒకవేళ ఏవైనా అయితే ఎమర్జెన్సీగా మనం ఏం చేయగలుగుతాం అనేది కంపల్సరీ ఉండాలి. సో అందుకు ఏం చేస్తారో చూద్దాం అనమాట. చూస్తారా కిందన మొత్తం అంతా మీకు కనిపిస్తుందో లేదో, మొత్తం అంతా లోహేలాగా ఉంది, ఇదంతా లోహలాగా ఉంది, చూసారా. ఇక్కడ కరెక్ట్గా ఇలా పైకి వెళ్తుంది, ఆగిపోయింది అక్కడ. గాయస్, ఇది ఎప్పటికి రిపేర్ అవుతుందో తెలీదు. మేమైతే ఘాటీ పైకి ఎక్కి అందరూ, మేమే కాదు అందరూ అనమాట, అందరూ బయటకు వచ్చి దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దగ్గర అయిపోయింది. ఇంకా అయితే రిపేర్ అవ్వలేదు. బట్ స్టాఫ్ అయితే వచ్చారు, CNW స్టాఫ్ అయితే వచ్చారు, అంటే రిపేర్ చేయడానికి స్టాఫ్ వచ్చారనమాట. చూద్దాం ఏటవుతుందో. యాక్చువల్లీ ఏంటంటే వైర్ తెగిపోయి మొత్తం లీకేజ్ అంతా అయిపోతుంది అనమాట, డీజిల్ లీకేజ్ అంతా అయిపోతుంది. సో దాన్ని బట్టి ఇది రిపేర్ చేయడానికి వచ్చారు. పైప్ మారుస్తారో లేకపోతే దాన్నే అడ్జస్ట్మెంట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ గాయ్స్, మీకు ఇంకొకటి ఏంటంటే స్పెషల్, ఈ టాయ్ ట్రైన్ మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 అయిపోతుంది. కాబట్టి మధ్యలో లంచ్ ఎక్కడ అని మీరు కొంచెం ఆలోచించవచ్చు, లేదా బయట ఏమైనా చూసుకోవాలా అనుకోవచ్చు, అది కూడా ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షను, వీళ్ళు మధ్యలో అడుగుతారనమాట, ఆ లోపల ఉన్న మన గార్డియన్ కానీ లేకపోతే టీటీ కానీ లేకపోతే ఎవరున్నా రైల్వే స్టాఫ్ అడుగుతారనమాట, మీకు ఏమైనా కావాలా అని చెప్పేసి. వాళ్ళు మనకు ఆప్షన్స్ ఇస్తారనమాట, వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ అని చెప్పేసి. సో అలాగా ఆప్షన్ ఇచ్చినప్పుడు మేము అందరం సెలెక్ట్ చేసుకుంది. అంటే ఎగ్ ఉన్నదైతే ఒక 2 సబ్జీలు, అన్నం, రోటీ ఇస్తారనమాట. దాంతో ఎగ్ ఉన్నదైతే ఓన్లీ వెజ్ అయితే మాత్రం 140, ఎగ్ ఉన్నదైతే 160, చికెన్ ఉన్నదైతే 170. సో ఇప్పుడు ఇక్కడ బండి పాడైపోయింది కాబట్టి టైం పడుతుంది, కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 12:30 అయిపోతుంది. సో అందుకనే భోజనం ఇక్కడికే తెచ్చారనమాట. అది కూడా జనాలు అందరూ అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు వెళ్ళి తీసుకుందాం, భోజనం ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో ఇదనమాట, బండిలో టాయ్ ట్రైన్లో ఆర్డర్ చేస్తే ఇదే అనమాట. ఇది ఎగ్ ఉన్నది కాబట్టి 170 ఛార్జ్, మిగతావన్నీ ఇవి కామన్. ఇగో సో గాయస్, ఫైనల్లీ బండి అయితే రిపేర్ అయితే అవ్వలేదండి. మొత్తం అందరూ, ఈవెన్ మీడియా కూడా వచ్చిందనమాట, ప్రెస్ కూడా వచ్చింది. ప్రెస్ బండి నా పక్కనే ఉంది, ప్రెస్ బండి కూడా వచ్చింది. అండ్ అవ్వకపోతే రైల్వే మాకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దగ్గర మొత్తం 2 కోచెస్ ఉన్నాయి కాబట్టి దగ్గర 30 మంది, దగ్గర 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్లో ఏంటంటే మొత్తం 30 మెంబర్స్ని కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఇచ్చేస్తారనమాట. సో అందుకనే ఇప్పుడు మొత్తం అందరూ బ్యాగ్లు అవి పట్టుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి
మొత్తం అందరూ రోడ్ మీదకి వచ్చారు. రోడ్ మీదకి వచ్చేసి బ్యాగ్లో పట్టుకొని బయలుదేరిపోతాం అనమాట. ఎందుకంటే దగ్గర 4 వ్యాన్స్ దగ్గర మరి ఎలాంటి బళ్ళు వస్తాయో కూడా తెలీదు. ప్రస్తుతానికి అయితే అందరినీ బ్యాగ్స్ అవి పట్టుకొని బయటకు వచ్చేయమన్నారు. బయటకు వచ్చిన తర్వాత మన బళ్ళు ఎలాగ వస్తాయో చూద్దాం. చూసి మనం మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను బళ్ళు అవి ఎలా వస్తాయి. ये रेप लिस्ट को बांधी नो सर 14 आदमी को के बांधे थे సో గైస్ ఫైనల్గా చాలాసేపు తర్వాత బండ్లు వచ్చాయండి. అందరూ బళ్ళన్నీ ప్యాక్ అయిపోయి ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. టాటా సుమోస్ వచ్చాయన్నమాట. దగ్గర 5 వచ్చాయన్నమాట. ప్రస్తుతానికి 3 వచ్చాయి, ఇంకా 2 వస్తున్నాయి. మేము కొంతమంది వెళ్తున్నాం, మిగతా వాళ్ళు కొంతమంది వెళ్ళారు. సో ఇవన్నీ మొత్తం అంత ప్యాకేజ్ అవుతుంది. ఇది రైల్వే ప్రొవైడ్ చేసింది. ఛార్జీలు అవి మనకేం తెలియవు. ఓన్లీ బండ్లు వచ్చి మనం ప్యాక్ చేసి పైన డార్జిలింగ్ స్టేషన్ వరకు డ్రాప్ చేసే రెస్పాన్సిబిలిటీ వీళ్ళదనమాట. సో టాయ్ ట్రైన్ ఇప్పుడు మొత్తం అయితే ఇంజిన్ అయితే పాడైపోయింది అనమాట. అది ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియదు కాబట్టి సో ఇలాగా ఈ ట్రాన్స్పోర్టేషన్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పైకి అయితే వెళ్తున్నాం, బయలుదేరుతాం. ఇప్పుడు యాక్చువల్గా అయితే టాయ్ ట్రైన్ మనల్ని మార్నింగ్ 10 o'clock కదా, ఈవినింగ్ 5:30 కల్లా డ్రాప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడే దగ్గర 4 అయిపోతుంది. మరి తెలియదు ఎప్పటికి వెళ్తాం పైకి. ఇంకా దగ్గర 45 kilometers అంట ఘాటి. చూద్దాం ఎప్పటికి వెళ్తాము. సో గాయస్ ఈ మధ్యలో ఏమైందంటే మా ఒక టాటా సుమోలో ఎక్కిన మేమే కాకుండా ఇంకొకరు కూడా ఎక్కారనమాట. మీరు ఈ మిర్రర్లో చూస్తున్నారు కదా, ఈ చిన్న అబ్బాయి పాపం చాలా అంటే చాలా ఘాటీస్ ఉన్నాయి కాబట్టి వామిటింగ్ వస్తుందన్నమాట. తిను వాళ్ళ మావయ్యతో వచ్చాడు. వాళ్ళ మావయ్యతో ఏమంటారంటే నేను దిగిపోతాను, నేను చచ్చిపోతాను, నేను ఎక్కను అని చెప్పి చాలా పేర్చి పెట్టేస్తున్నాడు అనమాట. అస్సలు నేను ఉండను అంటున్నాడు. అయినా సరే మేము ఏదో చెప్పి చలో బిడ్డ వచ్చేస్తుంది కిందనే ఎక్కువ అంటే చాలా దగ్గరలో ఉంది అని చెప్తున్నాం. అయినా సరే ఒకసారి వ్యూస్ చూడండి, మధ్యలో వ్యూస్ ఎలా వస్తున్నాయో. వ్యూస్ అయితే మాత్రం పీక్స్లో ఉన్నాయన్నమాట. ఎంత చెప్తున్నా సరే ఆ బాబు అయితే మాత్రం మమ్మల్ని అస్సలు వినట్లేదు అనమాట. లాస్ట్కి నేను దిగిపోతాను అంటున్నాడు. చూద్దాం ఎంతవరకు వస్తాడో. ఎంత చెప్తున్నా మేము వినట్లేదు అనమాట. లాస్ట్కి బండి అయితే ఆగిపోమన్నాడు. ఆపకపోతే నేను దూకేస్తాను అన్నాడు. ఫైనల్లీ ఒక్క దగ్గర చిన్న డ్రైవరు బండి స్లో చేసిన వెంటనే దిగిపోయాడు అనమాట. అంటే దిగిపోయి నేను ఎక్కను అంటున్నాడు అనమాట. నేను ఎంత రిక్వెస్ట్ చేసి ఏం చేసినా సరే ఎక్కను అంటున్నాడు. మధ్యలో పోలీస్ కూడా వచ్చారు అనమాట. పోలీస్ కూడా వచ్చినా ఏమీ చేయలేపారు. సో ఫైనలీ అయితే అబ్బాయిని అయితే మేము కింద దిబ్బేసి మళ్ళీ వాళ్ళిద్దరికి మళ్ళీ సపరేట్ కార్ ఏదో బుక్ చేసుకొని వచ్చినట్టున్నారు తర్వాత. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ క్షణంలో అబ్బాయి అయితే మాత్రం కార్ అయితే దిగిపోయాడు అనమాట. చూసారా మీరు, చిన్న ట్రాఫిక్ ఇలా జామ్ అయింది, వెంటనే దిగిపోతున్నాడు. దిగిపోతాను అంటున్నాడు. చూడండి ఎంత దోస్తున్నాడో. దోసి ఫైనలీ అయితే అబ్బాయి దిగిపోయాడు అనమాట. దిగిపోయి ఆ తర్వాత అతనితో వచ్చిన వాళ్ళ మావయ్య కూడా దిగిపోయి ఇంకా వాళ్ళిద్దరు వేరే ట్యాక్సీలో వచ్చారనమాట. ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు. అక్కడికి వీళ్ళిద్దరు చూసి ఒక ఫీమేల్ పోలీస్ కూడా వచ్చారనమాట. అయినా సరే వాళ్ళ మాట కూడా వినలేదు. అది అంటే పాపం ఫీమేల్ పోలీస్ ఆవిడ కూడా ఆ బాబుకి చెప్పడానికి ట్రై చేస్తుంది. అతను ఎవ్వరు చెప్పినా వెండు నేను రాను అంటే రాను అనే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఎవ్వరు ఎలా రిక్వెస్ట్ చేసినా సరే రాననిసాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. కానీ ఘాటి అయితే ఎక్కడానికి అనమాట. అలా ఉన్నాయి వామిటింగ్స్ అవి. ఫైనల్లీ మళ్ళీ నెక్స్ట్ బండ్లో మళ్ళీ ట్యాక్సీ కట్టించుకొని మళ్ళీ వచ్చినట్టున్నారు. అది సో గాయస్ ఫైనల్గా అయితే మేమైతే ఇప్పుడే చేరుకున్నాం అనమాట. లగ్భగ్ 6:30 అవుతుంది. బట్ చాలా 5:30కే మొత్తం అంతా చీకటి అయిపోయింది అనమాట. ఇప్పుడే చేరుకున్నాం. చలి అయితే పీక్స్లో ఉంది. చలి అయితే చాలా పీక్స్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు రైల్వేకి సంబంధించిన రెస్ట్ హౌస్ బుక్ చేసామన్నమాట. అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించి ఇప్పటికి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. రేపు ఎక్కడెక్కడ తిరుగుదాం డార్జిలింగ్ అనేది చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మీకు ఒకసారి డార్జిలింగ్ స్టేషన్ దగ్గరే దింపారనమాట. ఎందుకంటే టాయ్ ట్రైన్లో మనం వచ్చినా సరే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు కాబట్టి వీళ్ళు బై రోడ్లో తీసుకొచ్చినా స్టేషన్ దగ్గరే డ్రాప్ చేస్తారనమాట. ఒకసారి మీకు ఇప్పుడు ఇక్కడ స్టేషన్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది స్టేషన్. ఫైనల్గా డెస్టినేషన్ డార్జిలింగ్కి ఇది అనమాట. సో మన కార్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు.
ఇది చాలా చిన్న స్టేషన్. లోపల చూస్తానంటే లోపల చూపిస్తాను చూడండి. ఇదిగోండి స్టేషన్ లోపల ఇన్ఫర్మేషన్ బుకింగ్ కౌంటర్, టాయ్ ట్రైన్ సంబంధించి స్టేషన్లోనే ఉన్నాయి. అండ్ కంప్యూటరైజ్ రిజర్వేషన్ సెంటర్, రిజర్వేషన్ టైమింగ్స్ చూసుకోండి. ఇగో 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉన్నాయి. ఓకే, ఇగోండి ఆల్రెడీ ఇక్కడ టాయ్ ట్రైన్స్ ఒక ట్రైన్ ఆల్రెడీ పార్క్ చేసి ఉంది.